నిజంగా తల్లి ప్రేమ అంటే అంత గొప్పదనమాట. మాతృ ప్రేమ అనేది అంత గొప్పది. హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. తల్లి ప్రేమ నిజంగా తల్లి ప్రేమ అంటే అంత గొప్పదనమాట. మాతృ ప్రేమ అనేది అంత గొప్పది. అది ఒక 10 మంది పిల్లలు ఒక తల్లిని చూడలేరు. ఒక తల్లి 10 మంది పిల్లల్ని పెంచిద్ది. అది తల్లి గొప్పతనం అనమాట. ఆవిడ ఎక్కడో బయట ఎక్కడో వేరే కంట్రీ నుంచి వచ్చి మన హిందూ సాంప్రదాయాలు ఇక్కడ ఆవిడ ఇంతలాగా పాటిస్తున్నారంటే నిజంగా నేను చాలా షాక్ అయ్యాను. చాలా మంది, నేననే కాదు, కేవలం తన బిడ్డ ఏదైతే పాపం ప్రమాదం చేస్తూ అలా జరిగి దాని నుంచి బయటపడి మళ్ళీ పునర్జన్మ అనుకోవాలి, అంతలా జరిగినప్పుడు ఆవిడ పాపం కళ్యాణ్ గారు కానీ లేకపోతే సకాలంలో స్పందించి వాళ్ళు ఎవరైతే కాపాడారో మనంతా చూసాం జరిగింది. ఆవిడ వచ్చి ఇక్కడ ఏదైతే తిరుమలలో డిక్లరేషన్ అనేది ఇచ్చేసి డిక్లరేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి మతం పైన కంప్లీట్ గా ఆవిడకి నమ్మకం ఉందని చెప్పేసి తలనీలాలు అనేది అర్పించడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు ఈమె ఇలా చేసినందుకు కూడా సోషల్ మీడియాలో బాగా విపరీతమైన ట్రోలింగ్స్ ఉన్నాయి. క్రిస్టియన్ ఆమె వచ్చి ఎలా హిందుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది ఇక్కడ ఈ మధ్య కాలంలో అనేది కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కి పుట్టతంతో క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ అనమాట. అది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళు మేము అది తినము, లేకపోతే ఇది చేయము, దేవీ దేవతలకు విగ్రహాలకు అర్పించింది ఏది మేము తినము అని బైబుల్ ఏదో రాసింది అనేది ఉంటారు. నిజమైన క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో నేను చాలా మంది చూసాను అనమాట. నిజమైన క్రిస్టియన్ చూశాను, కన్వర్టెడ్ క్రిస్టియన్ చూశాను. ఈవిడ ఏదైతే ఇక్కడికి వచ్చి ఈ మతంలో ఇంతలాగా అది నిజంగా చాలా అది కరెక్ట్, అది జెన్యూన్, అది చాలా చాలా గ్రేట్ అండి. అది నిజంగా చాలా మంది అది చూసిన తర్వాత చాలా నేర్చుకోవాలి. చాలా మంది నిజంగా కూడా షాక్ అనమాట. అది ఆవిడకి ఈ సాంప్రదాయాలు తెలియవు. అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంతలా అట్లా పాటించి అంతలా చేస్తున్నారంటే నిజంగా అది చాలా చాలా అప్రిషియేట్ చేయాలి, చాలా గ్రేట్. కళ్యాణ్ గారు ఆటోమేటిక్ మనం చూస్తున్నాం, కౌలు రైతులు 300 మంది చనిపోతే ₹1,00,000 చొప్పున వాళ్ళకి డొనేట్ చేశారు. ₹1,00,000 చొప్పున 300 మందికి. మామూలు రైతులు చనిపోతేనే దిక్కులేని రోజుల్లో కౌలు రైతులకి. అలానే ప్రతి కార్యకర్తకి కూడా ₹5,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ప్రమాదం చేత ఏదైనా జరిగితే ₹1,00,000 నుంచి 50,000 వరకు కాలేసినారు. వాళ్ళే చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఇంకా బ్లడ్ అంతే చేయటమే. వాళ్ళు రాజకీయంగా ఏది కూడా చూడరు, ఏదైనా సరే సేవ, దాంట్లోనే ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఆ మేడం గారి కోసం మీరు ఏమంటారు? నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా 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 గ్రేట్. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉన్నది? బాబుదా? బాబు అయితే కోలుకుంటున్నారు. అయితే ఏంటంటే కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కొంతమంది ఎదవలు తల్లి అంటే గౌరవం ఉండదు, చెల్లి అంటే గౌరవం ఉండదు, వాళ్ళ నాయకుడికే గౌరవం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళకి ఇంకేం నేర్పిస్తాడు? వీళ్ళు ఏం నేర్చుకుంటారు? సొంత చెల్లెల్నే వాళ్ళు వర్ర రవీందర్ రెడ్డి కానీ వీళ్ళంతా పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, చేయకూడదు. ఎందుకంటే ఏది చేసినా సరే వాళ్ళకి రాజకీయ కోణంలోనే చూస్తారు వాళ్ళు. వాళ్ళ బిడ్డకి ఏదో ప్రమాదవశాత్తు ఏదో జరిగి దాని నుంచి ఆయన కోలుకుని చేసినప్పుడు వాళ్ళు ఏదో మొక్కులు తీర్చుకుంటే దాన్ని కూడా ఎంత నీచంగా అంటే అంత నీచంగా పోస్టులు పెడతా ఉన్నారు. అసలు వీళ్ళ మనుషులు అనాలా లేకపోతే ఎలా అనాలి? సిగ్గుపడాలి నిజంగా. చాలా సిగ్గుపడే విధంగా వాళ్ళు పోస్టులు చేస్తా ఉన్నారు. ఏవో పాత వీడియోలు, ఏవో గరికిపాటి నరసింహం గారు ఏదో వీడియో 3 కత్తుర్లు అయితే ఇవ్వచ్చు, తలనీలాలయం అర్పించక్కర్లేదు అని చెప్పేసి ఏదో వీడియో దాన్ని పోస్ట్ చేసి ఈవిడ ఫోటోని దానికి కాపీ చేసి పోస్ట్ చేస్తున్నారు. అది చాలా చాలా దారుణం. అయితే ఏంటంటే ఎవరైతే ఇలా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి నిజంగా సంస్కారం అనేది వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో, తండ్రి చనిపోతేనే శవం పక్కన పెట్టుకుని కుర్చీ కోసం రాజకీయాలు చేసిన వాళ్ళు, సొంత బాబాయిని అడ్డంగా చనిపోతే గుండెపోటని డ్రామాలు ఆడిన వాళ్ళు, ఎంతకన్నా వాళ్ళ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం మనం? వాళ్ళ కార్యకర్తలు అలా ఉంటారు, వాళ్ళ నాయకులు అలానే ఉంటారు. హాయ్, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అన్నా జనసేన టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వచ్చి నాగేంద్ర. సో చెప్పండి బ్రో.
అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి సతీమణి వాళ్ళ వైపు తిరుమల వెళ్ళడం జరిగింది. ఆవిడ సనాతన ధర్మం కాకపోయినా మొక్కించుకుని కనపడుతుంది మన వీడియోలో. దాని గురించి మీ స్పందన ఏంటో చెప్తారా? అది ముందుగా నిజంగా ఆమెకి నేను ఒక సనాతన ధర్మం కోసం నేను కూడా ఎంత పోరాటం అంటే నాకు తోచిన వర్షం నేను కూడా దానికోసం కృషి చేస్తున్నాను. ముందుగా ఆమెకి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారి భారీగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలతో పాటు ఆమె సనాతన ధర్మాన్ని కూడా ఏమి కాపాడారు. యాక్చువల్గా మనం చూసుకుంటే సింగపూర్లో గత వారం వాళ్ళ అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. సో ఫైర్ యాక్సిడెంట్లో భాగంగా మార్క్ పవన్ కోలుకుంటే నేను తిరుమలకు వస్తానని మొక్కుకున్నారంట. అలాగే తిరుమల దర్శనం చేసుకున్నారు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఒక క్రిస్టియన్ అయ్యుండి తిరుమల శ్రీవారికి నార్మల్గా ఏమనుకుంటారంటే కొంచెం కత్తిరించుకుంటారు. సో అలా కాకుండా ఆమె ఏకంగా గుండె చేయించుకుని చాలామంది ఆశ్చర్యపరిచింది. కొంతమంది మన క్రిస్టియన్లో ఉంటారంటే ఎవరిని నేను తప్పుపట్టట్లేదు, మనం ఇచ్చిన ప్రసాదం అవ్వచ్చు, మనం చేసుకునే వాళ్ళకి కొన్ని నచ్చవు. సో బట్ ఈమె చూసుకుంటే ఏకంగా తిరుమల శ్రీవారికి ఆ మొక్కి ఇచ్చి అలాగే స్వామివారి అన్నదాన ట్రస్ట్కి 17 లక్షలు వాళ్ళ కుమారుడి పేరు మీద కూడా ఆమె డొనేట్ చేసి ఆ రోజంతా అక్కడ ఉండి అన్నదానం చేసి అసలు నిజంగా చాలా గర్విస్తున్నాను. ఇలాంటి మన ధర్మం కోసం వేరే ఇతర మతస్థులు కూడా నిలబడతారని చెప్పేసి నిలబడడం పట్ల ఈమె నిలబడిన విధానం నాకు చాలా ఆశ్చర్యపరిచింది. అలాగే చాలామంది క్రైస్తవులు అవ్వచ్చు, వేరే మతస్థులు కూడా అవ్వచ్చు, ప్రతి మతాన్ని మన మతాన్ని మనం ప్రేమించుకుని ఇతర మతాన్ని మనం గౌరవించినప్పుడే కదా ధర్మం అనేది నిలబడేది. సో ఇలాంటి పని చేసిన ఆమెకి నిజంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు చూసుకుంటున్నాం. సో అలాగే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ కేవలం సనాతన ధర్మం కోసం పోరాడుతూ నిలబడతాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు మిగతా కులస్తులు అని చెప్పేసి అనొచ్చు. మనం ఇలాగే సేమ్ పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వల్లే పాస్టర్ ప్రవీణ్ గారు హత్య జరిగిందని చెప్పేసి చాలామంది పేర్లు నేను చెప్తా, నాకు అందులో పెద్ద భయమేం లేదు. కానీ మన హర్ష కుమార్ గారు అవ్వచ్చు, మాజీ ఎంపీ అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అవ్వచ్చు, ఆయన యాక్చువల్లీ ఏంటంటే ఏదో ఒక సినిమాటిక్ లెవెల్లో చూపించారు. ఆయన ఇలా చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, అక్కడ చనిపోయారు, సో ఇలా బండి వెళ్ళింది కింద దిగిందని పడిపోయి అసలు ఆయన ఇచ్చిన ఎలివేషన్ ఏంటంటే నిజంగా పాస్టర్ ప్రవీణ్ గారికి అలా జరిగి ఉండదు కూడా. సో ఈయన ఇచ్చిన ఎలివేషన్ అలా ఉంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం మతాన్ని అడ్డుపెట్టుకుని మిగతా మతాల్ని అలాగే మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని సనాతనం కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా చూపించాలనే ఉద్దేశం. కొంతమంది పాస్టర్లు ఉన్నారు. సో పాస్టర్లు కూడా వంత కేఏపాల్ గారు అవ్వచ్చు, కొంతమంది పాస్టర్లు అవ్వచ్చు. ఆల్రెడీ ఈ విషయంలో సీసీ కెమెరా ఫుటేజ్ అంతా వచ్చింది బయటికి. ఆయన ఏంటంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక 2-3 ప్రాంతాల్లో ఖమ్మం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అక్కడ మద్యం సేవించి ఈయన డ్రైవింగ్ చేసి రాజమండ్రి వరకు వచ్చి టైం బ్యాడ్ అనుకుని చెప్పొచ్చు. ఆయనకి ఇంకా టైం బాగాలేదని చెప్పేసి ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. సో దాన్ని వాళ్ళు మతస్థులు అవ్వచ్చు, కొంతమంది రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు గవర్నమెంట్ మీద. సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఇంకా పాస్టర్ ప్రవీణ్ గారి మరణాన్ని కేవలం రాజకీయాల కోసం వాడుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అది కరెక్ట్ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసిన హర్ష కుమార్ గారు అవ్వచ్చు, కొంతమంది పాస్టర్లు అవ్వచ్చు, కేఏపాల్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే గవర్నమెంట్ కూడా క్షమాపణ చెప్పాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి కులాల కోసం ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తి కాదు. ఆయన కేవలం సమాజంలో మార్పు రావాలి, ఎంతోమంది పేదలకి అన్యాయం జరుగుతుంది వాళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో కూడా ఉంటుంది, కులాలు కలిపి ఆలోచన అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తిని విమర్శించడం అనేది అసలు చాలా వరస్ట్. ఇలాంటి వాళ్ళందరూ మారాలి. ఆయన చేస్తున్న మంచి పని సనాతన ధర్మం కోసం కాపాడుతున్న వేరే మతస్థులను కూడా ఆయన కాపాడుతున్నారు, అలాగే రెస్పెక్ట్ ఇస్తుంటారు. అలాంటి వెనకాల మనం నిలబడి మనం సపోర్ట్ చేయాలి అలాంటి వాళ్ళందరికీ. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, చాలా బాగుంది. గత గవర్నమెంట్లో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, కేవలం ఎస్సీ ఎస్టీలను కేవలం ఓట్ల కోసం వాడుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఈవెన్ పాస్టర్లకు కూడా ఈ ఎన్డీ గవర్నమెంట్లో కొంత డబ్బు కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకి నెలబరి జీతభత్యం లాగా. సో ఇలాంటి వాళ్ళందరూ మనం సపోర్ట్ చేయాలి. సో పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ఆయనకి అలాగా మన మధ్యలో లేరు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. అలాగే పవన్ కళ్యాణ్ విమర్శించిన వాళ్ళని గవర్నమెంట్ వ్యతిరేకించి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. చాలా బాగుంది. మన అన్న లేనిజో గారు చేసిన ఆ పని అయితే చాలామందికి విమర్శలకి నోరు మునిగిందని చెప్పొచ్చు. అలాగే ఇంకో విషయానికి వస్తే ఆమె గుండు చేయించుకోవడం పట్ల చాలామంది రకరకాల ట్రోల్ చేస్తున్నారు. అంటే భర్త బతికుండగా గుండు చేయించుకోకూడదని చెప్పేసి అలాగే ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొడుకు మీద ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యాన్ ఏమని పెట్టాడంటే, నేను తప్పుగా మాట్లాడకూడదు, అది ఒక బూతు సమ్ కొడగా అని చెప్పేసి ఫీడ్ పెట్టాడు.
అది చాలా తప్పు. అది కేవలం అల్లు అర్జున్ గారు పిఆర్ టీమే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసిందని చెప్పేసి మనకు వార్తలు కూడా వచ్చినాయి. వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ గవర్నమెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు ఒక ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కానీ ఎవరిని విమర్శించలేదు. సో ఇలాంటి పనులు దయచేసి చేయొద్దు. అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, వాళ్ళ పిఆర్ శరత్చంద్ర నాయుడు అవ్వచ్చు. సో వీళ్ళందరినీ దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ మీరే తప్పు అని చెప్పేసి మీరు చెప్పాలి. కేవలం మీరు పోషిస్తారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా సనాతన ధర్మం కోసం కాపాడుతున్న, అలాగే సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తికి ఆమె భారీగా వచ్చినందుకు నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మనం భావించవచ్చు. అలాగే మార్క్ పవన్ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ కోలుకుని, ఆయన కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా కొంచెం కోలుకుని ప్రజల సమస్యల పట్ల నిరంతరం ఆయన పోరాడాలి, ఆయనకి బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కన్నా జనసేన టీంకి, వాళ్ళ అడ్మిన్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఇతర ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య మా వదినమ్మ ఒక మెట్టెక్కింది. ఎందుకంటే తను ఒక క్రిస్టియన్. బట్ ఆ అమ్మ మన హిందూ ధర్మానికి ఇచ్చే రెస్పెక్ట్కి ముందుగా సలాం. అండ్ పాపం అమ్మ మీద కూడా ట్రోల్ చేస్తున్నారు పాపం ఎదవలు. ఇందాకే చూసినా నేను ట్విట్టర్లో, సోషల్ మీడియాలో. చాలా అంటే చాలా బాధేస్తుంది. ఆమెకి రాజకీయాలు ఏంటో తెలియదు. తన బిడ్డ అక్కడెక్కడో ఫైర్ యాక్సిడెంట్ అయితే భగవంతుడిని మొక్కుకుంది, వెంకన్న బాబుని. బిడ్డ ఆరోగ్యంగా బయటకు వచ్చిండు, సంతోషంగా 17 లక్షలు డొనేట్ చేసినారు అన్నదానానికి. తన తలనీలాలు, నాకు తెలుగు అంత రాదు బ్రో, తలనీలాలు మొత్తం జుట్టు మొత్తం గుండుగా ఇచ్చేసింది ఆమె. నిజంగా ఇలాంటి గొప్ప తల్లి, అందుకే అంటారు అమ్మను మించిన దైవం ఉండదని. కరెక్టే కదా బ్రో? అలాంటి అమ్మను కూడా ట్రోల్ చేస్తున్నారు. అండ్ పాపం మొన్న ఆ పిల్లోడు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవడో అల్లు అర్జున్ ఫ్యాన్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టి ఆల్రెడీ కేసు ఫైల్ అయింది సైబర్ క్రైమ్లో. రిప్రా ఆ మాట మనం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మా అన్న కొడుకు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఒకటే చెప్తున్నాం, నా కొడకల్లారా రేయ్, మగతనంగా రండిరా. కళ్యాణ్ బాబు ఊచకోత చూపిస్తాం, నా కొడకల్లారా మగతనంగా రండి. అంతేగాని చిన్న పిల్లల మీద ఏంట్రా మీ ప్రతాపం? పెట్టేయడము, తర్వాత క్షమాపణ చెప్పేయడము. నిన్ను వదలం. నువ్వు నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే నీ అల్లు అర్జున్ ఆర్మీని మొత్తం తీసుకొచ్చుకో. తప్పు చేసినావు. నీకు మద్దతుగా ఎవడన్నా వచ్చిండు అనుకో, వాడు ఎర్రికొండ. బరాబర్ యాక్షన్ తీసుకుంటాం. ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కడి అకౌంట్లు అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాం మేము, ప్రతి ఒక్కడిది. ఇలాగ మేము చిల్లర రాజకీయాలు కాదు, ఆడోళ్ళ జోలికి వాళ్ళని బూతులు తిట్టుడు ఇవి తిట్టుడు కాదు. డైరెక్ట్గా లీగల్కి వెళ్తాం మేము. లీగల్కి వెళ్ళి ఎవరైనా కానీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆడోళ్ళ గురించి కానీ తప్పుడుగా మాట్లాడినా కూడా మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు పథకాలు కానీ ఏమందినా కూడా ఓన్లీ జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్కి అందుతుంది 5 సంవత్సరాలు. సో అందరూ మనోళ్ళే. ఏ ఆడబిడ్డనైనా అబ్యూస్ చేసినా కూడా, సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టినా, తప్పుడు మాట్లాడినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. తగిన శిక్షలు అనుభవించాల్సి వస్తారు. కఠిన చర్యలు మేము తీసుకుంటాం వాళ్ళ మీద ఖచ్చితంగా. ఏముంది బ్రో, మేమేం ఒకటే. ఎంతైనా ఇప్పుడు కూడా చెప్తున్నాను, మేమేం ఒకటే. మెగా ఫ్యామిలీ అంతా బంగారంలో ఉంది బ్రో. సింగపూర్ లో బిడ్డ ఫైర్ యాక్సిడెంట్ గురైతే ఇగో అడవి తల్లిల కోసం వెళ్ళి అక్కడ నిలబడ్డాడు, తర్వాత వెళ్ళిండు. అది మా నాయకుడు చెప్పిండు 2018లో, మీ దగ్గరకు వస్తా, మీ మాట నిలబెట్టుకుంటా, మీకు మంచి చేస్తా అన్నాడు. వెళ్ళిండు. మాట మీద నిలబడే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. చెప్పినాగా బ్రో, వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఇగో ఈ కట్టె కాలేంత వరకు కళ్యాణ్ బాబు అభిమానులుగానే ఉంటాం. ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న అభిమానం ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. తలైనా తెంచుకుంటాం కానీ కళ్యాణ్ బాబుకు తప్ప వేరే వాడికి జై కొట్టం. టీడీపీ కూడా జై కొట్టాను నేనైతే. చచ్చేలోపు కళ్యాణ్ బాబుని కలుసా, చచ్చేదాకా కళ్యాణ్ బాబుకు అభిమానిగా ఉంటా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్, జై భారత్. నమస్తే అన్న. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అవును తిరుమల వెళ్ళి మొత్తం తలంతా కూడా ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో అభిప్రాయం ఏముంది? ఆమె నమ్మకాన్ని మనం ఎవరు జడ్జ్ చేస్తాం?
ఆమె ఆమె ఏమనుకుంది, ఆమె మొక్కుకుంది, అది ఆమెకు సంబంధించిన విషయం కదా. మధ్యలో ట్రోలింగ్ ఎందుకు? ట్రోలింగ్ అవసరం ఆమె నమ్మకాన్ని కూడా మీరు ట్రోలింగ్ చేయడం అది ఎంతవరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కొన్ని వర్గాలు ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మమ్మల్ని ఏం చేయట్లేదు, మైనారిటీస్కి ఇట్లా అయిపోతుంది, మైనారిటీస్కి అట్లా అయిపోతుంది. అరే మేజర్ ఉన్న వాళ్ళకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత ఎంత బిలీవ్ చేస్తున్నారు, అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్లో హిందూస్ ఎక్కడున్నారు, బంగ్లాదేశ్లో హిందూస్ ఎక్కడున్నారు? అన్ని మీరే మాట్లాడతారు, మళ్ళీ మరి దాని గురించి మాట్లాడారా? యాక్చువల్లీ ఏంటిది అని అంటే హిందూ ధర్మం అనేది అది మతం కాదు, అది అది వే ఆఫ్ లైఫ్, అది వే ఆఫ్ లైఫ్. దాన్ని మతం అన్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ మతం కోసం మేము వాళ్ళని నరికేస్తా, వీళ్ళని చంపేస్తా అని చెప్పేసి చే మాట్లాడతారు. కానీ హిందూ ధర్మంలో అలా ఉండదు. హిందూ ధర్మం చాలా డీప్ ఉంటుంది. ఎలా అంటే స్పిరిచువల్గా, ఇంకా సోల్ నాలెడ్జ్, ఇంకా అంత డీప్గా మీకు ఏ ఏ ఏ రిలీజియన్లో మీకు దొరకదు. ఈ కుండలిని శక్తి ఇవన్నీ ఉంటాయి. అసలు సోల్ కొంతమంది ఏమంటారు, ఇది పరమాత్మ అసలుకి రూపమే ఉండదు, మీరు రూపాన్ని పూజిస్తారు. అరే భయ్యా, మాకు తెలియదు ఆ రూపం ఉండదని చెప్పేసి. మాకు ఫస్ట్ నువ్వు దేవుణ్ణి కాదు, ఫస్ట్ నీ లోపట ఏముందో అది తెలుసుకో. ఫస్ట్ హిందూ ధర్మంలో అది చెప్తుంది. ఇప్పుడు ఎక్కడో కొన్ని మతాలు ఎడారి ప్రాంతంలో పుడతాయి, ఇక్కడ అన్నీ పుడతాయి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చెట్లు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉంటుంది. నీకు అక్కడ ఏముంటుంది, ఒంటేళ్ళు ఉంటాయి, అవి నారుకొని తింటారు, మీకు అవే దొరుకుతాయి. నువ్వు అక్కడి కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ నువ్వు రుద్దుతా అని అంటే అది ఎంతవరకు అది ప్రదేశం మారుతూ ఉంటే కల్చర్ మారుతూ ఉంటుంది. దాన్ని చాలా మంచి పని, అదే ఆమె బిలీవ్, ఆమె నమ్మకం. అది మనం ఏం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి నమ్మకం వాళ్ళకి ఉంటుంది. దానిపైన ట్రోల్స్ ఉంది, చాలా మంచి పనే కదా అది. అది చాలా చేస్తే ఇంకా మంచిదే కదా, వాళ్ళ నమ్మకం. ఎంతో లక్షల మంది పోతున్నారు కదా అక్కడ, ఎవరి నమ్మకం వాళ్ళది, అలా వదిలేయాలి అంతే. కానీ దాన్ని జడ్జ్ చేసుకుంటూ ట్రోల్ చేస్తారు భయ, దాన్ని ఎందుకు అదే పట్టుకొని మనం నెగిటివ్ పట్టుకోకూడదు, పాజిటివ్ వదిలేయాలి. వాళ్ళ నమ్మకం వాళ్ళు కాబట్టి వదిలేయాలి అంతే. ఈ 15 లక్షలు చూసారన్న మీద పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేసి ప్రజలందరూ కూడా అన్నం పెట్టమన్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు మంచితనం అందులో కనిపిస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికే ఇవ్వలేదు, అన్ని మతాలకి ఇచ్చారు. ఇక్కడ అన్ని మతాలకి సమాన ప్రేమ, సమాన ఉంటుంది. సమానం ఎందుకు ఉంటుంది అని అంటే ప్రతి జీవిలో ఒకటే శక్తి ఉంటుంది, ప్రతి జీవిలో ఒకటే శక్తి ఉంది. అది ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా చాలా డీప్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రధాని మోడీ అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, వీళ్ళు ఏంటి అని అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు. వీళ్ళకి తెలుసు వీళ్ళని అందరిని సమానంగా చూడాలి, ప్రతి జీవిలో ఒక శక్తి అనేది ఉంటుంది, అది అంతా ఒక దగ్గర నుంచే వచ్చిందని వీళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు అంత గొప్ప స్థాయిలో వెళ్తున్నారు, వాదనలు చేసే వాళ్ళు అక్కడే ఉంటున్నారు. గొప్ప వ్యక్తి కొడుకు రికవరీ కావాలనే కోరుకుంటున్నాము. అవుతాడు, కంపల్సరీ అవుతాడు, మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మేడం గారి కోసం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళ చాలా మంచి డెసిషన్ తీసుకొని నమ్మకము. వాళ్ళ అబ్బాయి కూడా రికవరీ త్వరగా కావాలని మేము చాలా కోరుకుంటున్నాము. రష్యాలో పుట్టి పెరిగిన వ్యక్తి ఇప్పుడు మన తెలుగు మన ఇండియాకి వచ్చి తెలుగులో మన సాంప్రదాయాలు అన్నిటిని కూడా అలా చేస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? యాక్చువల్లీ మన దేశంలో హలీంలు ఇంకా బిర్యానీలు ఇవి చూపిస్తారు. ఈ హలీంలు బిర్యానీల కన్నా ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వివేకానంద వీళ్ళంతా ఏం చెప్పారు? వాళ్ళు బయట కంట్రీకి వెళ్ళినప్పుడు వివేకానంద ఏమని సంబోధిస్తారు? సోదరి మనుల్లారా అంటే ఏంటిది? మనం ఒక దగ్గర నుంచి వచ్చినాం, ఒక దగ్గర నుంచి అని అంటే అందరం సోదరు మనులం అని చెప్పేసి ఆ భావనతోనే ఆయన పిలిచిండు. సో ఇది పుణ్యభూమి, కర్మభూమి కాబట్టి ఇక్కడ దేవతలు నడాడిన భూమి అని కూడా అంటారు. సో పవన్ కళ్యాణ్ వీరికి అందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి ఆయన అందరితో సమానంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు సనాతని అంటారు కదా, యాక్చువల్లీ సనాతని ధర్మం అని అంటే అది అందరికీ సంబంధించిన ధర్మం. నాట్ ఓన్లీ ముస్లిం, నాట్ ఓన్లీ క్రిస్టియన్, అది అందరికీ సంబంధించిన. అసలు ధర్మము అని అంటే ఏంటిదంటే ఒకరిని బాధ పెట్టకుండా పరమాత్మతోని నువ్వు కనెక్ట్ అవ్వడం, అదే సనాతన ధర్మం. అది ప్రతి మతంలో ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఏంది అని అంటే ఎవరికి బాధ పెడుతున్నామా లేదా అనేది ఫస్ట్ మనం
చూసే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది బ్రో? మంచిగానే ఉంది కదా, మంచిగా చేస్తున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. ఇంకా దానికన్నా అలా ఏ సీఎం చేయలే కదా. అంతగా లోపల ప్రజల దగ్గర ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని అంత వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ బాధలు తెలుసుకొని అవన్నీ వెంటనే తీసుకుని రోడ్లు కానీ నీళ్లు కానీ ప్రకృతి విషయం కానీ చాలా మంచి చేస్తున్నాడు కదా, అంత బాగుంది. ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో గిరిజన ప్రాంతాలు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. చాలా బాగా అవుతుంది కంపల్సరీ అవుతుంది. ఆయన ఎందుకంటే అదే పట్టుకుంటాడు కాబట్టి, ఆయన డెవలప్మెంటే కోరుకుంటాడు కాబట్టి అవుతుంది, కంపల్సరీ అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద రీసెంట్ గా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు, చాలా నెగిటివ్ ట్రోలింగ్స్ అవుతున్నాయి. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు సార్, మామూలు అవి పట్టించుకోకూడదు. మామూలు చేస్తూనే ఉంటారు. ఇంకా నా మీద రాదా, ఆయన మీద రాదా, మీ మీద రాదా, ప్రతి ఒక్కరి మీద వస్తుంది. మామూలు అవన్నీ పట్టించుకుంటే ఇంక ఎదగలేము ఎవరు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ని? ఒక ఇండియాలోనే బెస్ట్ స్టేట్ చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. చేస్తాడు కూడా, అదే చేస్తాడని నేను అనుకుంటున్నా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. చూడాలి మరి, చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఆయన ముఖ్యంగా పర్సనల్ గా చూసుకుంటే ఆయన అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పేసి చాలా వరకు మనం చూడొచ్చు, న్యూస్ లో కూడా చూడొచ్చు. సో ఆయన ఒక లీడర్ అనేది ఎలా అంటే అందరికీ అవైలబుల్ గా ఉండాలి, అదే కదా ఇంపార్టెంట్. సో నేను అనుకుంటున్నాను నెక్స్ట్ సీఎం ఆయన. 2029లో సీఎం పవన్ కళ్యాణ్ గారు 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఇంకో 2 టర్మ్స్ 3 టర్మ్స్ చంద్రబాబు అని చెప్పేసి. ఒకవేళ చంద్రబాబు గారు ఇంతటితో వద్దు అని అనుకుంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు భార్య అన్నా అలిజ్నోవా గారు మన రీసెంట్గా వాళ్ళ అబ్బాయిది అక్కడ స్కూల్లో, సింగపూర్లోనే అక్కడ స్కూల్లో ఏదో ప్రమాదం జరిగి అతను సేఫ్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ వేరే వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే వేరే గిరిజనులకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆ రోజు మీటింగ్ ముగించుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మిసెస్ని ఇద్దరు తీసుకొని వచ్చారు. తీసుకొని రావటం జరిగింది. అలాగే వాళ్ళ మొక్కుబడి, మా అబ్బాయికి క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామికి మేము తలనీలాలు ఇస్తాము, అలాగే మొక్కు తెచ్చుకుంటామని ఆ రోజు వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి రావటం జరిగింది. అలాగే తిరుపతి వెళ్ళటం జరిగింది. వాళ్ళ భార్య గారు క్రిస్టియన్ అయినా కానీ మన హిందూ సాంప్రదాయాలని గౌరవించి అక్కడున్న డిక్లరేషన్లో సైన్ చేసి నేను వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముతున్నాను అని డిక్లరేషన్లో సంతకం చేసి అక్కడ స్వామివారికి తలనీలాలు అప్పగించి ఎంతో సాంప్రదాయంగా అక్కడ చీర కట్టుకున్నాము. సాంప్రదాయంగా అక్కడ స్వామివారిని భక్తితో అక్కడ స్వామివారిని మొక్కుకొని అన్నదానానికి కూడా 17 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఒక క్రిస్టియన్ అయినా కానీ మన వెంకటేశ్వర స్వామి గారి మీద నమ్మకంతో ఆమె తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఆమె దేవుని నమ్మి ఆమె మొక్కు తీర్చుకోవడం జరిగింది. దీని మీద కొంతమంది క్రిస్టియన్ కదా, గుండెలా కొట్టించుకునేది, స్వామివారికి విరాళం ఎలాగిచ్చింది అయిదని ఏదో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కానీ దేవుడి మీద భక్తి ఉంటే ఆ దేవుని నమ్ముతున్నానని డిక్లరేషన్లో సంతకం చేసి, ఎవరైనా అన్యమతస్థులైనా డిక్లరేషన్లో సంతకం చేసి పోయి దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ విమర్శించే వాళ్ళు కొంతమంది గతంలో అసలు ఈ విమర్శించే వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. వీళ్ళు దేవుడంటే భక్తి లేదు, గుడికేమో చెప్పులు వేసుకొని వెళ్తారు, ప్రసాదం తింటారు, తీర్థం ఇస్తే వాసన చూసి పక్కనే వేస్తారు, సెట్టింగ్ వేస్తూ ఉంటారు. ఇవన్నీ అంతా ఏదో నేను దేవుని నమ్ముతానని నమ్మడానికి చూస్తుంటారు. కానీ వీళ్ళు అసలైన దైవభక్తులు కాదు. అసలు ఈమె నిజమైన దైవభక్తురాలు అన్నా నిజాం గారు. నేను ఈ విషయంలో నా సపోర్టు ఆమెకి ఉంది.
ఆ పవన్ కళ్యాణ్ గారికి అన్నలేదులకి ఆ అన్య మతస్థురాలైనా కానీ హిందూ ధర్మం మీద నమ్మకంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఎంతోమంది హిందూ ధర్మాన్ని నమ్ముతున్నారు. ఎంతోమంది బయట దేశాలలో కూడా ఈరోజు అయోధ్య చూశారు. అయోధ్య మన అంత ఫారినర్సే వీళ్ళంతా. ఇప్పుడు మన ఇస్కాన్ టెంపుల్ చూస్తే ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా మొత్తం ఫారినర్స్ ఉంటారు. వీళ్ళంతా హిందూ ధర్మం మీద నమ్మకంతో వాళ్ళు చాలా మంది వస్తున్నారు, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి మొక్కుంటున్నారు. దీంట్లో తప్పేం లేదు. ఎవరైనా కానీ దేవుడి మీద నమ్మకం ఉంటే మేము దేవుడిని నమ్ముతున్నామని ఎవరైనా పోయి దైవ దర్శనం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు దీని మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నారంటే డిప్యూటీ సీఎం భార్య అలా చేయగలుగుతారా? నార్మల్ మనం చూసుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధినేత ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, అలాగే కొన్ని కీలక మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు ఈరోజు అక్కడ చేపట్టారు. అక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పైన నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో ఈరోజు 20 సంవత్సరాలు వెనకబడిన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొని పోవాలని, డెవలప్మెంట్ చేయాలని, యువతకి అక్కడ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని వీళ్ళు ఒక తపంతో ఈరోజు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకొని పోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ మధ్యలో ఈ ఓర్వలేని వాళ్ళని ఆల్రెడీ ఇంటికి పంపించేశారు. 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలేదని వీళ్ళకి అపోజిషన్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించేశారు. అయినా కానీ వీళ్ళు కుక్కదోక వంకర అన్నట్టుగా వీళ్ళ బుద్ధి మారలేదు. అయినా ఇంకా విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శించే వాళ్ళు ఎవరైతే ఇలాగ విమర్శిస్తా కామెంట్స్ చేస్తున్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అన్నా, ఇప్పుడు మన భారతదేశం ఎన్నికల్లో గెలిచి ఒక 5 ఏళ్ళు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారి మీద కూడా ఇంట్లో పోల్స్తున్నారు. అంటే ఆమె గతంలో చూసుకుంటే ప్రసాదాలు కూడా తెలియలేదు, అలాగనే దేవుడికి ఇలాగ ఈ లెటర్ రాసి కూడా ఆమె అయితే రాలేదు, ఆమె రిసైన్ అయినా సరే. ఇప్పుడు ఆమెకి మీరు పోలిస్తే మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి భార్య 100 రెట్లు కాదు 1000 రెట్లు ఏమో చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏమో క్రిస్టియను, వాళ్ళు క్రిస్టియన్, కానీ క్రిస్టియన్ అయినా ఒక రష్యన్ మహిళ అయినా కానీ ఇక్కడ హిందూ ధర్మాన్ని గౌరవించి స్వామివారిని నమ్ముకొని నేను దేవుని నమ్ముతున్నానని చెప్పి డిక్లరేషన్లో సంతకం చేసి ఆ అన్నప్రసాదం కూడా సేకరించడం జరిగింది. చూసే ఉంటారు. అన్నదానానికి 17 లక్షలు విరాళాలు ఇవ్వడంతో పాటు తిరుమల ప్రసాదం కూడా సేవించడం జరిగింది. ఇక్కడ ఆమెని కామెంట్ చేసే వీళ్ళు గతంలో కనీసం ప్రసాదం వాసన చూసి పక్కన వేశారు, అలాగే తీర్థం పోస్తే అది పక్కన వేశారు. చెప్పులు వేసుకొని కూడా ఒక క్షణంలో డిక్లరేషన్లో సంతకం పెట్టకుండా చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్ళడానికి ట్రై చేశారు. వీళ్ళతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు భార్య అన్నా లెజినోవా గారు 1000 రెట్లు వాళ్ళ మీద చాలా బెటర్ అని నేను. మీరు ఒక జన సైనికుడుగా ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి అంతా బాగానే ఉన్నది, ఇప్పుడు ఈ 15 లక్షలు ఇవ్వడం, ఆమె ఇంత త్యాగం చేయడం, అంటే ఒక డిప్యూటీ సీఎం భార్య అయినా సరే అది కూడా మన దేశం కాని అమ్మాయి కూడా ఇంత త్యాగం చేయడం, మీరు ఇప్పుడు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ ఆయన ఒక జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఒక సిద్ధాంతం ప్రకారం పెట్టాడు. ఈరోజు పదవి ఉన్నా లేకపోయినా మనం ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. అందుకని గతంలో ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కార్పొరేటర్ కూడా పనికిరాడానికి కొంతమంది ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన స్టామినా ఏందనేది దేశం మొత్తం తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి అత్యంత దగ్గర వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అక్కడ 21 సీట్లు పోటీ చేస్తే 21కి 21 గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2 ఎంపీ స్థానాలు గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న రీసెంట్గా నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గతంలో చాలామంది విమర్శించారు, 3 పెళ్ళిళ్ళు అనే అయ్యని. ఇలా విమర్శించే వాళ్ళు వీళ్ళ జీవితం మారుతూ విమర్శిస్తూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక జయం మీద ముందుకెళ్తున్నాడు. ఆయన స్థాయి దేశంలో కాదు ప్రపంచం వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఈరోజు పెరిగిపోయింది. ఫ్యూచర్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అవుతారని నేను కోరుకుంటున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గారు రీసెంట్ గా మనకి ఆంధ్రాకి వచ్చి ఇండియాకి వచ్చి ఆంధ్రాకి వచ్చి వాళ్ళ బాబుకి బాగోకపోతే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పూర్తిగా తలనైతే ఆమె అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికోసం మీరేమంటారు? ఒక అద్భుతమైన ఘట్టానికి తెరతీసింది
అన్నా లెజినోవా గారు. వాస్తవంగా మన సాంప్రదాయం కాకపోయినా, మన ఇండియన్ కాకపోయినా, మన ఇండియన్ని పెళ్లి చేసుకుని ఇక్కడే జీవిస్తున్నటువంటి తరుణంలో ఆమె హిందూ మతం పట్ల నమ్మకంతో కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం, తన బిడ్డ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆమె చేసిన త్యాగం, నా బిడ్డ క్లియర్గా ఆరోగ్యంగా బయటపడితే నీ కొండకొస్తాను తండ్రి, నీకు తలనీలాలు సమర్పిస్తానని చెప్పి మొక్కుకోవడం, ఆ ప్రకారంగా ఆ బిడ్డ ఆపద నుంచి తప్పుకోవడం, ఆ కోలుకున్న తర్వాత తిరుపతికి వెళ్ళి ఒక సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా సరే విదేశీయులు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. ఆమె పూర్తిగా మన వెంకటేశ్వర స్వామిని నమ్మినట్టు, మన సాంప్రదాయాన్ని నమ్మినట్టు, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్టు కూడా ఆ డిక్లరేషన్ ఫారం మీద ధైర్యంగా సంతకం పెట్టింది. ఎందుకు? ఇంతకుముందు చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు, కొంతమంది నమ్మలేదు. కానీ ఈమె ఈ సాంప్రదాయాన్ని మీ దేవుడిని నమ్ముతున్నాను, పూర్తిగా హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను అనే ఉద్దేశంతో ఆ సంతకం పెట్టి వెళ్ళి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు, 3 కత్తిర్లు ఇస్తారు పెళ్లి కావాల్సిన వాళ్ళు. కానీ ఎందుకంటే గుండు గీయించుకుంటే అందం కనపడదు కాబట్టి, అలాంటి తరుణంలో కాదు, నేను పూర్తిగా గుండు గీయించుకుంటానని పూర్తిగా మన దేవుణ్ణి నమ్మి, మన సాంప్రదాయాన్ని నమ్మి గుండు గీయించుకోవడమే కాకుండా అలాగే 17 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా వడ్డన చేసి ఆ ప్రసాదాన్ని ఆమె కూడా అందరితో పాటు కూర్చొని స్వీకరించిన మహాసాధ్వి అన్నా లెజినోవా గారు. అలాంటి వ్యక్తులు మన ఇప్పుడే కాదు, ఇప్పుడు ప్రతి దేశంలో కూడా మన సాంప్రదాయాన్ని నమ్ముతున్నారు, మన సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు, మన దేవుళ్ళని అమితంగా ప్రేమిస్తున్నారు ఈ దేశం ప్రపంచం మొత్తం మీద. అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే విదేశీయులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మన దేశాన్ని మన సాంప్రదాయాన్ని నమ్మినట్లయితే వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత, వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సార్ ఇప్పుడు ఈ విషయం మీద మనం చూసుకుంటే గతంలో వైఎస్ భారతి గారు కూడా అదే తిరుమలకి వెళ్ళారు. ఆమె మీద కూడా ఆమెకి కూడా ఇప్పుడు కొద్దిమంది పోలుస్తున్నారు. దీనికోసం ఏమంటారు? వైఎస్ భారతి గారు షర్ట్లు వేసుకుని షర్ట్ వేస్తే దేవుడు వస్తాడండి, మన ఇంటికి దేవుడు వస్తాడా, దేవుడి దగ్గర మనం వెళ్ళాలా? ఆ కొత్త సాంప్రదాయానికి వాళ్ళు తెరదీశారు, ఈ సాంప్రదాయానికి ఈమె తెరదీసింది. వాస్తవంగా దేవుడిని నమ్మితే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ దేవుడిని మన షర్ట్ రూపంలో ఇంటి ముందో లేకపోతే బయలుదొడ్లో కట్టుకోకూడదమ్మా. వాస్తవంగా వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య కానీ ఎప్పుడైనా తిరుపతి జంటగా వచ్చారా? వచ్చినట్టు దాఖలాలు నాకైతే కనపడలేదు. వచ్చినా ప్రసాదం తినరు, ఏం తినరు. ఎందుకు? వాళ్ళు పూర్తిగా క్రిస్టియన్ మతంలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పైపొచ్చి ఏం డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి వచ్చి సనాతన ధర్మాన్ని కాదు, మన డిక్లరేషన్ ఫారమే పట్టను, నా మతం ఇది అభిమతమా జనమతమా ఏదో మాట్లాడాడు, డ్రామా ఆడాడు. జనమతమా అన్నాడు. జనమతం కాదు, నువ్వు ఏదైనా నీవు బైబిల్ని ప్రేమిస్తావు, క్రిస్టియానిటీని ఎక్కువగా పూజిస్తావు, అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని నువ్వు గౌరవించాలి. అంతే తప్ప ఇలా నికృష్టమైన మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ఇలాంటి ఆయన గురించి ఇప్పుడు మాట్లాడకూడ సందర్భం కాదేమో. తర్వాత ఇప్పుడు ఆమె ఈ సాంప్రదాయానికి సనాతన సాంప్రదాయాన్ని నమ్ముతున్నానని ప్రగాఢంగా నమ్ముతున్నాను కాబట్టి నేను వచ్చి ఈ కార్యక్రమాలను చేశాను అని అంత తృప్తిగా హాయిగా ఉన్నారంటే ఆమెను మనం గౌరవించాల్సిన పద్ధతి మనకు ఎంతైనా ఉంది. మన సాంప్రదాయం ప్రకారంగా ఆమెని వేణోళ్ళ పొగడాలా, అవసరమైతే ఆమెను సత్కరించాలి కూడా, మన 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 ధర్మాన్ని నమ్మినందుకు. సార్ ఇప్పుడు మరో విషయం అయితే ఇప్పుడు చూస్తుంటే సుమారుగా 17 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు అన్నదానం అయితే చేశారండి. అంటే ఒక డిప్యూటీ సీఎం భార్యగా ఆమె నిజంగా ఆ తల ఇవ్వడం అవ్వచ్చు, అలాగే ప్రజలతో కలిసిపోయి అన్నం తినవడం అవ్వచ్చు, ఇది ఒక జన సైనికులు అలాగే ప్రజలు ఏ విధంగా చూసే అవకాశం? నిజంగా దేవత అండి ఆమె. వాస్తవంగా మన సాంప్రదాయాన్ని అంత అమితంగా పాటించింది అంటే ఇక్కడ దాని మీద కొంతమంది ట్రోలర్స్, కొంతమంది సన్నాసులు ట్రోల్ కూడా చేస్తున్నారు. అరే బాబు, ఎప్పుడైనా సరే విదేశీయులు ఇప్పుడు మన కోడలైనప్పటికీ, ఇక్కడ మన రాష్ట్ర కోడలైనప్పటికీ విదేశీయులు ఎవరైనా సరే మన ధర్మాన్ని నమ్మి, మన సనాతన ధర్మాన్ని నమ్మి, మన దేవుణ్ణి నమ్మి, మన దేవుణ్ణి పూజిస్తున్నట్లయితే వాళ్ళని గౌరవించుకోవాల్సిన పద్ధతి మనకు ఎంతైనా ఉంది. వాళ్ళ మీద ట్రోల్స్ చేయకూడదు.
ఎందుకంటే మన ధర్మం ఎంతో గొప్పదని దేశ విదేశాలలో చాలా మంది విదేశీయులు మన ధర్మాన్ని నమ్మి, మన దేవుళ్ళని నమ్మి, మన సనాతన ధర్మాన్ని నమ్మి మనల్ని ఎక్కువగా ఫాలో అవుతున్న సందర్భంలో మన ధర్మం ఏ స్థాయిలో ఉంది? అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మన ధర్మాన్ని మన జనసేన అధినేత గారి భార్య గారి అయినటువంటి అన్నా లెజినోవా గారు పాటించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్క మాటలో సార్, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈ 11 నెలల్లోనే మీకు ఎలా అనిపించిందండి? అది కూడా ఆయన అన్న ప్రతి మాట కూడా నెరవేరుస్తున్నారు అనుకోవచ్చా లేక? ఖచ్చితంగా నెరవేరుస్తున్నారండి. ఆయన తీసుకున్నది గ్రామీణాభివృద్ధి అని. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో నేను చెప్తున్నాను, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను చంపి నేలను కూర్చోబెట్టింది. ప్రెసిడెంట్ అనేవాడికి వాల్యూ లేదు. ప్రెసిడెంట్ వ్యవస్థను చంపేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవేళ ప్రతి పంచాయతీని గౌరవించి, ప్రతి ప్రెసిడెంట్ని గౌరవించి వీళ్ళ పంచాయతీ నిధులు ప్రతి పంచాయతీకి ఇచ్చి గ్రామాలు సస్యశ్యామలం అవ్వడం కోసం గట్టిగా ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అదే కాకుండా మన అడవి తల్లి బాట బట్టి 1000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే ఆయన ఎంత గొప్పవాడండి. ఎలా చేస్తున్నాడు ఇప్పుడు పని? నిరంతరం పనే, సినిమాలు కూడా ఆపేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి మా నాయకుడు. ఎన్నో కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం వెచ్చించి తన కష్టాన్ని తన కష్టపడే సొమ్ముని పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మరి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు? మన కళ్ళారా చూస్తాం 5 సంవత్సరాల్లో ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన పనితనం ఏంటో. కానీ కొంతమంది అడ్డుకట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మూస్తే సూర్యుడికి ఏమవుతుంది? నీ ముఖం మీద పడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు మనుషుల్లో దేవుడు. థ్యాంక్ యూ సార్.